జిల్లా ఒంగోలు 26వ డివిజన్లో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అవినీతి వైఎస్ఆర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలే వాళ్ళు 11 సీట్లు అంకితం చేశారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు మారరు. వాళ్ళు ఆ నాయకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం ఉంటే ఏమో ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడెక్కడ సంపాదిద్దాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడదాం, అవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. అతను ఒక సైకో. ఆ సైకోకి మార్పులు అనేది ఉండదు. ఇంకా కూడా అహంకారంగా ఏం చేయాలా ఏంటి అనే ఆలోచన తప్పితే, ఎవరిని ఇబ్బంది పెట్టాలో ఆలోచన తప్పితే, నేను ఎందుకు ఓడిపోయాను, ఇన్ని సీట్లు ఎందుకు తేడా వచ్చింది, అసెంబ్లీలో కూడా కూర్చోటానికే లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ప్రజలు వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవరో వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతుంటారు, దానికి నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నావా, ప్రజలకు ఏం చేయాలా, లేకపోతే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నారా, మనం ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందా అనేది అది నేను చూసుకోవాలి.